హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఈరోజు ట్రెండింగ్ అవుతున్న ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే ఈరోజు స్టాక్ మార్కెట్లో సుమారు 51 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు నష్టపోయారు అన్నమాట. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో స్టాక్స్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంటు సుమారు 51 లక్షల కోట్లు. అంటే ఇట్స్ ఏ హ్యూజ్ మనీ అనమాట. ఇంత అమౌంట్ నష్టపోవటం దేనికి అంటే ఒక చిన్న కంపెనీ అంటే అది దాని యొక్క క్యాపిటల్ అమౌంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. కానీ అది ఇప్పుడు చాలా పెద్ద ట్రెండింగ్ అయిపోయింది. పెద్ద కంపెనీగా అది రూపొందించుకోబోతుంది. ఆ కంపెనీ పేరు ఏంటంటే డీప్సీక్. ఈ కంపెనీ చైనాలో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఒక ఏఐ బేస్డ్ కంపెనీ అనమాట. ఈ ఏఐ బేస్డ్ కంపెనీ ఈ డీప్సీక్ అనే పేరుతో ఒక టూల్ లేదా ఒక అప్లికేషన్ అనేది డెవలప్ చేశారు. అది ఎలాంటి అప్లికేషన్ అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ చాట్ జీపీటీ గురించి మాట్లాడుకుంటున్నాం. అది ఎలా పనిచేస్తుందో ఇది కూడా సేమ్ మోడల్ అని పనిచేస్తుంది. మరి దీనికి తేడా ఏంటంటే చాట్ జీపీటీ డెవలప్ చేయడానికి చాలా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అని ఎంతోమంది బిజినెస్ సంబంధించిన పీపుల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ సపోర్ట్తో దీన్ని డెవలప్ చేశారు. ఎంతో ఖర్చు అయింది. అయితే ఇది ఒక అమెరికన్ కంపెనీ చాట్ జీపీటీ అనేది. కానీ ఈ డీప్సీక్ అనే సంస్థ ఒక చైనీస్ కంపెనీ. ఒక $6 మిలియన్ వీళ్ళు చాలా తక్కువ అమౌంట్తో, అంటే చాట్ జీపీటీ కావచ్చు, ఇంకా మైక్రోసాఫ్ట్, గూగుల్ వీళ్ళు డెవలప్ చేసిన ఏఐ టెక్నాలజీతో పోల్చుకుంటే దానికైన ఖర్చు కంటే ఈ చైనీస్ కంపెనీకి అయిన ఖర్చు చాలా తక్కువ. దాంతోపాటుగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అయితే ఎప్పుడైతే ఇది ట్రెండింగ్లోకి వచ్చిందో, ఎవరైతే చాట్ జీపీటీ వాడుతున్నారో అలాగే ఇంకా వేరే టూల్స్ వాడుతున్నారో వాళ్ళందరూ ఏంటంటే ఈ డీప్సీక్ వాడకాన్ని ఎక్కువ చేశారన్నమాట. ఎందుకంటే ప్రతి వాళ్ళు అది చాలా ఎక్కువ ఎఫెక్టివ్గా రిజల్ట్స్ ఇవ్వటం, అట్లాగే దానికి ఎలాంటి సబ్స్క్రిప్షన్ అంటే ఎలాంటి పేమెంట్ మనీ పే చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా ఇవ్వటం వలన అందరూ ఈ డీప్సీక్ వాడకాన్ని ఎక్కువగా వాడుతున్నారు అన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ ఒక్కరోజు స్టాక్స్లో దీని యొక్క ట్రెండింగ్ అట్లాగే దీన్ని డెవలప్ చేయడంతో ఇన్వెస్టర్స్ మొత్తం మరి అమెరికన్ కంపెనీస్ మీద ఉన్న మరి అపనమ్మకంతో ఎట్లాగో మనం చెప్పలేం. కానీ ఎగ్జాక్ట్గా ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం వాళ్ళు విత్డ్రా చేసుకోవడం వలన ఈ స్టాక్ మార్కెట్స్ అనేవి బాగా నష్టపోయినాయి. ఇంకా ఈ ఏఐ టెక్నాలజీ వలన చాలామంది జాబ్స్ అనేవి కోల్పోతున్నారు. మీరు ఈ టెక్నాలజీ వలన రానున్న రోజుల్లో ఎలాంటి పర్యవసనాలు వస్తాయో సాఫ్ట్వేర్ జాబ్స్ మీద అనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది జాబ్స్ కోల్పోవటం, కంటెంట్ రైటర్స్ కావచ్చు, గ్రాఫిక్ డిజైనర్స్ కావచ్చు, వీటన్నిటి